నమస్తే అండి అందరికీ. నా పేరు మహాలక్ష్మి. యాక్చువల్గా నేను రీసెంట్గా మీషోలో సెల్లింగ్ అయితే స్టార్ట్ చేశాను. అంతకుముందు ఎన్రోల్మెంట్ ఐడితో స్టార్ట్ చేశాను. అప్పుడైతే బాగానే వచ్చింది. రీసెంట్గా జిఎస్టీ తీసుకొని సెల్లింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకు వచ్చిన ఫస్ట్ ఆర్డరు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది కదా, నేను చాలా హ్యాపీగా డిస్పాచ్ చేశాను. డెలివరీ అయిన 7 days తర్వాత అయితే రిటర్న్ చేశారనమాట. రిటర్న్ చేశారు. సరే, నేను పంపించిన ప్రోడక్ట్ కాకుండా వాళ్ళు ఏదో ప్రోడక్ట్ అయితే పంపించారు చూడండి. నేను పంపించిన శారీ అయితే చాలా బాగుంది. అసలు మీషోలో కస్టమర్స్ ఇట్లా చేస్తే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి. అసలు పంపించే వాళ్ళకైనా ఉండాలి. మనం కొత్త శారీ పంపిస్తే వాళ్ళు ఎలాంటి శారీ పంపించారో చూసారా. నేను పంపించిన శారీ అయితే చాలా బాగుంది. అసలు వాళ్ళు పంపించిన వాళ్ళకి మనస్సాక్షి అనేది ఉందో లేదో కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అండి అందరికీ. నా పేరు మహాలక్ష్మి. యాక్చువల్గా నేను రీసెంట్గా మీషోలో సెల్లింగ్ అయితే స్టార్ట్ చేశాను. అంతకుముందు ఎన్రోల్మెంట్ ఐడితో స్టార్ట్ చేశాను. అప్పుడైతే బాగానే వచ్చింది. రీసెంట్గా జిఎస్టీ తీసుకొని సెల్లింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకు వచ్చిన ఫస్ట్ ఆర్డరు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది కదా, నేను చాలా హ్యాపీగా డిస్పాచ్ చేశాను. డెలివరీ అయిన 7 days తర్వాత అయితే రిటర్న్ చేశారనమాట. రిటర్న్ చేశారు. సరే, నేను పంపించిన ప్రోడక్ట్ కాకుండా వాళ్ళు ఏదో ప్రోడక్ట్ అయితే పంపించారు చూడండి. నేను పంపించిన శారీ అయితే చాలా బాగుంది. అసలు మీషోలో కస్టమర్స్ ఇట్లా చేస్తే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి. అసలు పంపించే వాళ్ళకైనా ఉండాలి. మనం కొత్త శారీ పంపిస్తే వాళ్ళు ఎలాంటి శారీ పంపించారో చూసారా. నేను పంపించిన శారీ అయితే చాలా బాగుంది. అసలు వాళ్ళు పంపించిన వాళ్ళకి మనస్సాక్షి అనేది ఉందో లేదో కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.